వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి శ్రీశైలంలో కుంభవృష్టి. రాత్రి 9 నుంచి మొదలైన వర్షం 11:30 నుంచి తెల్లవారుజామున 2:30 వరకు బీభత్సం సృష్టించింది. కొత్తపేట కాలనీలోని ఇళ్లల్లోకి వరద ప్రవాహం భయాందోళనలో శ్రీశైలం ప్రజలు. శ్రీగిరి కాలనీ నుంచి పాతాళగంగ వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బీభత్సం సృష్టించింది. కారు పోయిందిరా, కారు పోయిందన్నా. పదహైదు 16 18 సంవత్సరాలు దగ్గర అవుతుంది. ఇంతవరకు రాలేదు. రోడ్డు ఇలా తయారైంది. అప్పుడు చీకటి ఉంది కదా. కష్టపడి రోడ్డు వేసుకుంటే మొత్తం దేవుడి దేవాల ఈ మూల పోయింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందకొమ్మురమ్మ నగర్లో మహిళలు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైద వెంకన్న హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళ హారతులు ఇచ్చి వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా వన ప్రేమికుడు దైద వెంకన్న మాట్లాడుతూ, వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని, మొక్కలు లేకుండా మానవులు జీవించలేరని,
మనం లేకుండా మొక్కలు జీవిస్తాయని, చెట్లు లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల పీరయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు. మనుషులు లేకున్నా చెట్లకు మొక్కల పండుగ. ఆక్సిజన్ ఇచ్చే చెట్లకు చెట్లు మనం ఉన్న ఆత్మీయ నేతలు. చెట్లు మన చుట్టూ ఉన్న చెట్లు మన చుట్టూ ఉన్న నామొక్క పచ్చని చెట్టును నేను రా పాలుగా నైకి పెడితే పెట్టు బొట్టు పెట్టు కుంకుమ కొంచెం చెట్లు పెట్టి వీడియో కూడా పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేను రెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేను రా పాలుగారే మనసు నాదిరా. పాలుగారే మనసో నాదిరా. వృక్షో రక్షతి రక్షిత. పచ్చని చెట్లు నా మొక్క. పెళ్ళిళ్ళు పండుగలు వస్తే పందిరైనో. మరి మానవులం బతకాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆక్సిజన్. మరి ఆక్సిజన్ లేకుంటే మనము బ్రతకలేని పరిస్థితి. ఈ విషయం గత 4 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే భయంకరమైన మనం పొల్యూషన్ తోటి, కాలుష్యం తోటి మరి ఎండకు తట్టుకోలేని పరిస్థితి. సింగిల్ డాబాలు ఉన్నట్లయితే లాస్ట్ ఇయర్ అయితే అసలు ఉండలేని పరిస్థితి ఇళ్లలో. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ గమనించి మేము 16 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఈ మొక్కలు నాటుకుంటూ, నాటిన మొక్కలను రక్షిస్తూ, వృక్షాలను చేస్తూ, అదేవిధంగా ప్రతి రాఖీ పండుగ రోజు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు అక్కలు రాఖీలు కడతారు. అదేవిధంగా మేము ఈ మొక్కలకు కట్టే రాఖీలు కట్టే సాంప్రదాయాన్ని గత 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఈ వృక్షాలకు. అదేవిధంగా మనకు తల్లి ఏ విధంగా ఉంటుందో మన చెట్లు కూడా తల్లిలాగానే మనం రక్షిస్తుంది. కాబట్టి రాబోయే భావితరాలకు మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాళ్ళకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మొన్న ఢిల్లీలో చూసినాం మనం, వాళ్ళు చాలా దారుణమైన, చాలామంది ఎండాకాలంలో కాలుష్యానికి తట్టుకోలేక చనిపోవడం చూసినాం. కాబట్టి మనకు చెట్లే, మనం ఈరోజు భావితరాలు కానీ మనం కానీ ఆక్సిజన్తో బతకాలంటే చెట్లే ముఖ్యమని తెలుసుకొని మేము చెట్లు నాటడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చెట్లకు రాఖీ పండుగ 6 సంవత్సరాల నుంచిగా నిర్వహిస్తున్నాం ఒక సాంప్రదాయంగా. కాబట్టి మీరు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మనకి ఏకైక మార్గం మొక్కలు నాటి చెట్లుగా చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటించి మొక్కలు నాటి రాబోయే భావితరాలకు మీ వంతు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి నిర్దేశించిన లక్ష్యాలను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో 100 రోజుల ప్రణాళిక అమలు తీరుపై ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్ తదితర ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. భారత్ బంద్కు మద్దతుగా తెలంగాణలో ఆందోళనలు మొదలయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, కరీంనగర్ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఈరోజు ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు, భక్తులు. తమ సెల్ ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు, భక్తులు. అల్లూరి జిల్లా ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఎదుట చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీకుంట ఏరియా కమిటీ సభ్యుడు మడివి గంగ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పాల్పడిన అనేక సంఘటనల్లో ఇతడు నిందితుడు. 1 లక్ష రివార్డు ప్రకటించిన ప్రభుత్వం. చింతూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మావోయిస్టును మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జన స్రవంతిలోకి కలిసిపోతున్న మావోలు. సో అందరికీ నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్ధార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగ అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంట ఏరియా కమిటీ అతను సరెండర్ అయ్యాడు. ఇతని స్వగ్రామం రామనగరం, బెజ్జీ పోలీస్, ఛత్తీస్గఢ్. అతను 2018 సంవత్సరంలో గజేందర్ కొంట ఏరియా కమాండర్ అతని మోటివేషన్తో మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై 2018 నుండి 2020 వరకు కొంట ఏరియా కమిటీలో మిలీషియాగా పనిచేశాడు. 2021 సంవత్సరంలో సోడి మంజుల ఇతనిని సిపిఐ మావోయిస్ట్ పార్టీ దళ్ సదాశిగా జాయిన్ చేయించింది. ఆ తర్వాత కొంట ఏరియాలో తిరిగాడు. 2024లో జనవరిలో ఇతనికి పిఎంగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది. కొంట ఏరియాలో తిరిగాడు. ఇతను పాల్గొన్న ఘటనలు: 1. 16 జనవరి 2024లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు. ఇందులో 3 మావోయిస్టులు చనిపోయారు. 2. అదే నెలలో 30న జైగురు బండా పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేకులగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. ఈ ఇన్సిడెంట్లో 2 సిఆర్పిఎఫ్ జవాను, 2 మావోయిస్ట్ చనిపోయారు. సరెండర్ కావడానికి గల కారణాలు: 1. మావోయిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు. 2. మావోయిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు. ప్రజలకి మావోయిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది. 4. మావోయిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మా వద్ద లొంగిపోయిన మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన స్కీమ్ను మడివి గంగాకు త్వరగా అందేటట్లు మేము పని చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా ఎస్పీ గారి వద్ద, చింతూరు పోలీస్ వద్ద కానీ
ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు. వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది. And the AP rehabilitation policy is very good policy. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రంలో గంగపుత్రులకు భారీ టేకు చేపద చిక్కింది. పల్లిపాలెం మినీ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎబిలిదీవికి చెందిన మత్స్యకారులు బలగం వెంకటేశులు స్వామిల వలలకు టన్నున్నర 1500 కిలోల భారీ టేకు చేప చిక్కింది. అధిక బరువు ఉన్న ఈ చేపను క్రేన్ సహాయంతో పైకి లేపి మినీ వాహనంలో ఉంచారు. ఈ చేపను కాకినాడ కుంభాభిషేకం యార్డుకి తరలిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఇంత పెద్ద చేప తమ వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా యానికి మన యానికి బండి ఎన్ని కేజీలు ఆగుతుంది నాన్న ఇది ఎన్ని కేజీలు ఆగుతుందా సాగుపోద్దేమో కాదు అటు ఇటు తోడేయాల్సిందే ఆ రెక్క తగిలేదు రెక్క పైకి వెళ్తారు ఈ రెక్క పైకి వచ్చిన రెక్క ఎందుకు వచ్చిందంటే రెక్కలు పైకి పైకి వచ్చింది కిందకి వచ్చింది ఫ్లైట్ లాగా ఉన్నాయి ఫ్లైట్ అలా కాపాడుతుంది అది వల్ల రెక్క సిరుకు లైటింగ్ రెక్క అక్కడ కర్రలతో లేపాలి
రెక్కలే ఆపడతా అవుతుంది రెట్లే ఆపడ లేదు దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఎంజీఎం జంక్షన్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. యువ చైతన్యం అయితేనే ఆ దేశం అన్ని రంగాల్లో ముందుంటుందని, గొప్ప ఆలోచన చేసి ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని, దేశ ప్రధానిగా అవకాశం వచ్చిన తోసిపుచ్చిన ఘనత మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీదేనని, కాంగ్రెస్ పార్టీతోనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. కొంచెం జరుగు భయ్యా సత్యంబాబు కావాలా కొంచెం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, राजीव गांधी अमर है, गट्टिगा मदद इవ్వాలా राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. जय कांग्रेस, जय कांग्रेस. ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం, భారత జాతి ఐక్యంగా ఉండడం కోసం, సంఘటిత శక్తి ఉండడం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా ఆనాడు మరి దుర్భాగ్య చూడాలకు బలేదు. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం 5 స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త, దానికి పునాది వేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా? మామూలు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా పదవుల కోసం పీకులాడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగం కాదంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు
సోనియా గాంధీ గారు తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఆనాడు మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిగింది. అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున పరిణమించాలంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం, వీళ్ళ కుటుంబం, మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి మాటలు నడుస్తున్న కుటుంబం. మరొకసారి 80వ జయంతి సందర్భంగా మరొకసారి మరణం చేసుకుంటూ వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా గోకవరం లక్ష్మీ సాయి జ్యువెలర్స్ అధినేత పట్నాల నాగేంద్ర గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి సుమారుగా 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్వో వాటర్ ప్లాంట్ను అందజేశారు. ప్రధాన వైద్యురాలు వనజాకుమారి రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ను బహూకరించిన నాగేంద్రను ప్రధాన వైద్యురాలు వనజాకుమారి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది నాగేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. కుమారినండి. ఇక్కడ గోకవరం సిహెచ్సిలో ప్రధాన వైద్యురాలుగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. నాగేంద్ర గారని జ్యువెలరీ షాప్ ఓనరు మాకు ఒక ఆర్వో ప్లాంట్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వాటర్ అనేది ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి అవసరము. అది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి దూరం నుంచి వస్తారు. మంచి వాటర్ ఇస్తే సగం వాటర్ వల్లే జబ్బులన్నీ కూడా నయమవుతాయి. ముందు మంచి వాటర్ ఇచ్చారనుకోండి సగం వ్యాధులన్నీ నివారించవచ్చు. ఈరోజు ఇది ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా కంబాల శ్రీనివాస్ గారు కూడా కొంచెం చైర్స్ అన్నీ ఇచ్చారండి. ఇంకా డోనార్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పరచాలి అని చెప్పి ఇంకా మేము కోరుకుంటున్నాము. ఇది ప్రజా వైద్యశాల కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి ఒక చెయ్యి వేసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నాగేంద్ర గారికి చాలా మెనీ థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా హాస్పిటల్ తరఫున గోకవరం తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మాది ఇక్కడ బంగారు షాప్ పోలీస్ స్టేషన్ పక్కన. నాకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ ఆరో ప్లాంట్ ఇవ్వడం నాకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.